అదే కదా చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ దట్. సీరియస్. అసలు ఎన్ని ప్రైజ్ ఒకటి చెప్పాలా, బాబు గీసిన బొమ్మ అంటారు కానీ నువ్వు బాబు వాళ్ళ డాడీ గీసిన బొమ్మ. సీరియస్లీ అంత బాగుంది. మా ఇంట్లో కూడా ప్లానింగ్స్ ఉన్నాయి యాక్చువల్గా, పెళ్ళి అట్లా చేసుకో. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. జోక్ చేయడానికి మీకు టైం లేదు. ఐఎమ్ నాట్ జోకింగ్, సీరియస్లీ. చూడగానే ఆల్రెడీ నువ్వు వచ్చేసావు నా లైఫ్లోకి, ఎక్కడికి వెళ్తావు? యా హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్దిపేట్ పోరగాళ్ళం ఛానల్. ఈరోజు ఏంటంటే మన ఫ్రెండే, క్లోజ్ ఫ్రెండ్ పైన ఒక ప్రాంక్ ప్లాన్ చేసిన. అది బి మన స్పూన్ రెస్టారెంట్లో. వాళ్ళతో కలిసి ముందు వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి కదా, ఆ పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నాను. రండి చూద్దాం. హాయ్ అన్న, మేము యాక్చువల్గా సిద్దిపేట పోరగాళ్ళం యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము. మేము ఒక ప్రాంక్ ప్లాన్ చేసాం ఇక్కడ. ఇది మా కార్డ్. ఒక చిన్న, మీరు కొంచెం మాకు ప్లేస్ ఇస్తే మేము ప్రాంక్ షూట్ చేసుకుని వెళ్ళిపోతాం. ఒక హాఫ్ అన్ అవర్ అంతా. సరే ఓకేనా అన్న? ఓకే చెప్పారు. ఇంకొక హాఫ్ అన్ అవర్, వాళ్ళు ఒక 3:30 అరౌండ్ 3:30కి మళ్ళీ రమ్మన్నారు. అప్పుడు వద్దాం. హలో విదిష, ఎక్కడున్నావు? ఇంట్లో. అన్నయ్య వస్తా అన్నాడు స్టోరీ చెప్పడానికి. తను వచ్చేవరకు 3:30 4 అవుతుంది అన్నాడు. ఆ టైం మీకు 2:30 చెప్పినా కదా, అప్పుడు కుదరట్లేదు. అన్న వచ్చేవరకు లేట్ అవుతుందంట. నాకు కూడా కొంచెం పని ఉంది. మీకు అందుకని మళ్ళీ ఫోన్ చేసిన. 4కి కాల్ చేస్తాను నేను. సరే ఓకేనా? సరే 3:30 4కి అట్లా కాల్ చేస్తాను నేను. ఓకే ఫైన్. యా, అమ్మాయికి అయితే కాల్ చేశాను. 3:30 4కి అట్లా అమ్మాయిని ఇక్కడికి రమ్మన్నాను. ఈ అన్న డైరెక్టరు, ఆమెకి స్క్రిప్ట్ చెప్తున్నట్టు ప్రాంక్ ప్లాన్ చేసినాను. అమ్మాయి ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. దాన్ని వీళ్ళ కన్వర్జేషన్ బిల్డప్ అయిన తర్వాత ఆడు పులిహోర కలుపుతాడు అనమాట. పూరా నెక్స్ట్ లెవెల్ పులిహోర. అమ్మాయికి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు మనకు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అంటే డాడీ వాళ్ళు ఇక్కడే, బట్ మా డాడీ ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడే బాంబేలో షిఫ్ట్ అయ్యారు. జస్ట్ రీసెంట్లీ మళ్ళీ అచ్చా, ఇంతకుముందు ఎక్కడ చేశారా మీరు? ఐ మీన్ ఎందులో అయినా యాక్ట్ చేశారా? జస్ట్ బిఫోర్ లాక్డౌన్ అందులో అంటే తర్వాత చేయలేదు. వల్ల వాళ్ళు కూడా కొంచెం లౌడ్గా మాట్లాడతారా? నాకు మీ వాయిస్ వినపడట్లే. షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటుంది తను కూడా. చాలా చేశాడు ఇంతవరకు. పర్ఫెక్ట్గా వేడు, అర్థమవుతుంది మీకు. అయితే అట్లనే చూస్తూ బిజీ అయిపోయి డైరెక్షన్ చేస్తూ ఉంటాడు తను కూడా. చూస్తూ ఒకరోజు నైట్ టైంపాస్ కాక, ఇక టైర్డ్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కొన్ని చూస్తూ ఉంటాడు. ఇన్స్టా ఓపెన్ చేసి, అది ఓపెన్ చేసి, ఇది ఓపెన్ చేసి స్టోరీస్ వెతుకుతూ ఉంటాడు. అయితే ఆ టైంలో స్టోరీ దొరుకుతుంది, ఒక స్టోరీ. ఇన్స్టాలో స్టోరీ చూస్తూ ఉంటాడు. చూశాడు. అయితే ఆ స్టోరీ చూసి పిలిచాడు అనమాట. అతను కాల్ చేశాడు. అరే అమ్మాయి బాగుంది అంటే, అమ్మాయి కోసం వెతికి, అమ్మాయి బాగుంది చూడాలి, ఒకసారి చూసి మాట్లాడాలి అమ్మాయితో. నాకు మీకు ఓకే అనిపిస్తే సరే ముందుకు వెళ్దాం, లేదంటే సైలెంట్గా వేరే స్టోరీకి వెళ్దాం. చెప్పండి. ఆ టైంలో అయిపోయిందా, పిలుస్తాడన్నమాట. పిలిచి వస్తే ఇక అమ్మాయి కూడా వచ్చేస్తుంది స్టోరీ విందామని, ఎట్లా ఉంటుంది. వచ్చినాక వింటూ ఉంటుంది. అది చెప్పే సోదంతా వింటుంది. ఆ అబ్బాయికి అర్థమైపోతుంది అన్నమాట
ఈ అమ్మాయి కొంచెం అంటే ఇంట్రెస్టెడ్ ఉంది, చేస్తుంది అని చెప్పేసి, యాక్టింగ్ చేస్తుంది, మంచిగా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాను. తర్వాత ఆ అమ్మాయి కూడా అర్థమైపోతుంది, చూడాలనిపించింది వన్స్, అసలు మాట్లాడాలనిపించింది. అంటే నేను ఆ ఫొటోస్లో ఉంటున్నానా లేదా? లేదు, ఫోటోల కన్నా ఇప్పుడే బాగుంది సీరియస్గా. ఐ డోంట్ నో. మీరు షార్ట్ ఫిల్మ్స్ కన్నా డైరెక్ట్ సిల్వర్ స్క్రీన్లో యాక్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. సిల్వర్ స్క్రీన్లో యాక్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఐ డోంట్ థింక్ సో. ఐ మీ డోంట్ నో. పేరెంట్ అన్నారు పూజ పూజ హెగ్డే కన్నా పూజనే బాగుంది యాక్చువల్లీ. మీ స్మైల్ బాగుందండి సీరియస్గా. సీరియస్లీ మీరు ఏమైనా మర్డర్ చేశారా? మర్డర్ మర్డర్ చేశారా? నేనా? అమ్మ అంత ఏదైనా- దోమల్ని చంపిన చాలా చంపిన. అన్నందుకంటే బాయిస్తో మర్డర్ చేస్తారు ఐ డోంట్ థింక్ అంటే చాలా బాగుంది. కిల్లర్. ఐ డోంట్ నో వాట్ టు సే. మీరు ఇన్నోసెంట్ కిల్లర్ కదా సార్? నేనా? ఐ డోంట్ థింక్ సో. నేను ఇన్నోసెంట్. నా వాయిస్ చాలా లౌడ్ ఉంటుంది. బట్ ప్రెసెంట్ ఏది లౌడా? చాలా లౌడ్ ఉంది నా వాయిస్. చాలా చాలా లౌడే ఉంటుంది. ఫస్ట్ చూసి మీ స్మైల్ చూసి పడిపోయా అది సీరియస్లీ. నీకే వెతికి ఇక్కడికి వచ్చా. రియలీ ఎస్ ఫర్ యూ ఓన్లీ. జస్ట్ నా ఒక 2-3 hours బిఫోర్ నాకు ఇన్ఫార్మ్ చేసిండే. ఏమని? చూద్దామంటే లైక్ సమ్మన్ స్కీమింగ్ స్టోరీ చెప్తారు. సరే చెప్పారు అది మ్యాటర్. చూడాలనిపించింది, కలిసి మాట్లాడాలనిపించింది. కొన్ని డేస్ నుంచి డైవర్ట్ అయిపోతున్నా అసలు. షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేయడం లేదు. తీస్తే నీతోనే చేయాలనుకుంటున్నాను. అంటే ఫర్దర్గా ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్స్? ప్రెసెంట్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఇట్లే మా ఇంట్లో కూడా ప్లానింగ్స్ ఉన్నాయి యాక్చువల్గా, పెళ్ళికి వెళ్ళాను. ఓకే, మ్యాథ్స్తో అలా చూడకండి కొంచెం. అయ్యో యాక్చువల్లీ నేను అంటే స్టోరీ ఫోన్లో వినాల్సింది. ఫోన్లో యాక్చువల్గా వచ్చిందే మీకోసం నేను ఇంత దూరం. ఫైన్ దెన్ అంటే వచ్చేది దెన్ చెప్పండి. నిజంగా మిమ్మల్ని చూస్తూ బ్రతికేయచ్చండి. అయ్యో రామా, మరీ లైక్ ఫ్లర్టింగ్ చాలా చాలా ఎక్కువ. ఫ్లర్టింగ్ కాదు, సీరియస్లీ. I don't think I know my smile is good and everyone says yeah I agree that and అంతకు మించి I don't know. I love you. What? I love you. జోక్ చేయడానికి మీకు టైం లేదు. I'm not joking, seriously. చూడగానే పడిపోయా. Sorry, I'm not interested. Seriously, I'm not interested. ఎనీవేస్, చాయ్ పెట్టడానికి వచ్చా. వచ్చా నేను చాయ్ తాగను, కాఫీ తాగుతా. కాఫీ అయినా పర్లేదు, నాకు కాఫీ కూడా అలవాటు. కాఫీ తాగుతా, చాయ్ చాలా తక్కువ. మీరేం తాగుతారు? నేను పెట్టింది నేను తాగా. పెట్టడానికి వచ్చా చాయ్. వచ్చి కానీ నేను పెట్టింది నేను తాగా. తో అర్థం చేసుకోండి. మీరు ఎలా పెట్టినా సరే నేను తాగేస్తాను. అయ్యో నేను పెట్టను నేను మైండ్ ఏం చెయ్యను. అవునా? నాకు అసలు పని చేత కాదు. ఆ. మా మమ్మీ వేసుకుంటుంది. ఇంకా చెప్పండి. నిజంగా ఇంట్రెస్ట్ లేదా? సీరియస్లీ ఎందుకు లేదు? నచ్చదు నాకు ఇవన్నీ టైం వేస్ట్. కొన్ని రీజన్స్ ఉంటాయి ఎందుకు ఏంటి అని. రీజన్స్ అని ఏం లేదు. అంటే నా ఫ్రెండ్ సర్కిల్లోనే అందరినీ చూసినా ఇంకా సడన్గా ప్రపోజ్ చేయడం చేయలేదు అనుకుంటా. ఫస్ట్ టైం నేను తెలంగాణ స్టేట్కి వచ్చినాక దిస్ వాజ్ సెకండ్ స్టేట్ ఫర్ మీ. ఇంకా మీకు ఫిష్ చేయడం వచ్చా? అసలు కుకింగ్ వచ్చా మీకు? ఎప్పుడు ట్రై చేయలే? అంటే చేస్తా, ఓన్లీ వెజ్. నాన్ వెజ్ అయితే నేను తిన్నాను కాబట్టి నేను ట్రై చేయను. అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు? అంటే అత్తయ్య వాళ్ళు అంటే లైక్ అత్తమ్మ, అమ్మ, మా మమ్మీ డాడీ. మా మమ్మీ వేస్తుంది, అన్నీ వేస్తుంది మా మమ్మీ. మా డాడీ వేస్తాడు. అంటే ఈ రోజైనా నాకు ఏమన్నప్పుడు నేను చేయకపోతే మా డాడీ వేస్తాడు నాకు. అచ్చా.
అయితే మామయ్యకి అత్తయ్యకి వంట బాగొచ్చు. మామయ్య మా మమ్మీ డాడీ వాళ్ళే కదా నాకు అత్తయ్య మామయ్య అవుతారు. అసలు అంటే మీరు కన్ఫ్యూజ్ చెప్తారా Confuse కాదు, serious గా. No, I'm not playing with you. I want you, that's it. I'm not a object that you wanted me. Yes, I'm a you're person. not. Yes, you are I'm a not an person. object. I want So to share don't my use life that with word you. I want you. Want to share my life with you. I'm not interested. Why so? I'm literally not interested. Why so? I'm asking about it. I don't know, but I'm not interested. I love you. Seriously saying I'm not What I'm interested. saying? I won't repeat that. What I'm saying? But I won't repeat that. Why so? నాకొద్దు. తినేస్తా. No, 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 no. తీసుకో పర్లేదు. నేను ఫ్రీగానే ఇక్కడ. No, 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 no. అట్లని కాదు. ఆ. నా వాయిస్ పోతుంది నేను అసలు తినాను. ఓకే ఓకే కూల్. No. వాట్ ఐ సేయింగ్? Tell me. సరే What are you లవ్ saying? లవ్ పైన నీ ఒపీనియన్. That's literally waste of time. లిటరల్లీ వేస్ట్ ఆఫ్ టైం. మరి లైలా మజ్ను వీళ్ళంతా ఎవరు? ఎవరు అంటే వాళ్ళంతా కలిసి ఉన్నారని ఇక్కడ లేదు, మధ్యలోనే కలిసి ఉన్న వాళ్ళం, ఎవరున్నారు, కలిసి ఉన్న వాళ్ళని కూడా ఎవరున్నారు, లైక్ నాగన్ షా, సమంత. దే ఆర్ ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ లైఫ్, బట్ దే ఆర్ యాక్టర్. సో అది మళ్ళీ పర్సనల్ కాబట్టి నో వన్ నోస్ అబౌట్ దాట్. బట్ పర్సనల్లీ ఏమవుతుంది ఎవరికి తెలుసు? నో వన్ నోస్ దాట్. ఇప్పుడు ఏమంటారు మ్యారేజ్ కోసం? దిస్ ఇస్ రెడిక్యులస్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను చెప్పేస్తా మా డాడీకి ఇప్పుడు కాల్ చేసి. Just call me right now. Call I want to listen. చేసి- Just call me right now. I want to listen what you will say. నేనేం Call me. చెప్తానంటే Yeah. అమ్మాయి దొరికేసిందన్న సర్చింగ్ చేయకండి అని చెప్తాను. దే ఆర్ సర్చింగ్ ఫర్ ఎ గర్ల్ Very టు Shravan. మ్యారీ. Shravan. శ్రవణ్ వాష్రూమ్ ఐ థింక్. What he was doing there? ఐ డోంట్ నో. వాష్రూమ్లో ఏం చేస్తారు అందరు? I don't know. I don't think so. Let me go. I will go. వై ఉండండి. Why should I నేను be కొంచెం here? కొంచెం మాట్లాడాలి మీతో. అంత దూరం నుంచి వచ్చింది మీకోసమే కదా. Don't irritate me. ఐఎమ్ నాట్ ఇరిటేటింగ్ యూ, ఐఎమ్ జస్ట్ ప్రపోజింగ్ యూ. You లైక్ get angry. So please don't irritate me. Call Shravan and let me go. ప్రేమ, ప్రేమ 2 అక్షరాలు, పూజ 2 అక్షరాలు. ఈ పూజ కోసం నేను ఎన్నో పూజలు చేస్తే ఇక్కడికి వచ్చా. ఇప్పుడు దర్శనమైంది పూజ. ప్రేమకి ఆ పూజకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఆ రెండు చాలా డిఫరెన్స్. जमीन आसमान पे हवा होता, हवा भी मीडिएटर होता है. ఇందులో హవా ఎందుకు వచ్చింది మళ్ళా? జమీన్కి ఆస్మాన్కి మధ్యలో ఏముంటుంది? హవానే ఉంటుంది కదా. నీకు నాకు మధ్యలో ప్రేమ ఉంది అని. లెట్స్ థింక్ అబౌట్ మీ వన్స్ మై ప్రపోజల్. డోంట్ సే ఇమీడియట్లీ. ఎందుకు చెప్తున్నాను? టైం తీసుకో కొంచెం. నేను ఇంత టైం తీసుకున్నా ఇదే ఆన్సర్. టేబుల్ పగిలిపోతుంది. దట్స్ నన్ మై బిజినెస్. దట్స్ నన్ మై బిజినెస్. Why are you serious? It's up to you and Shravan. Why are you getting serious? We both know what- Why are you getting serious? That much of getting serious? Why so? Please smile. Smile. Seriously బాగుంది. I like your smile and I'm flattered with that. Seriously. What should I do? అలా చూడకండి బాబు. సీరియస్లీ నీ చూపులు గుర్చేస్తున్నాయి. స్పెక్స్ ఉంటేవండి పెట్టుకుంటా. ఎందుకు? అంటే చూడదు కన్ను మూసుకుంటా. చూసుకోండి, ఏం కాదు. హాస్పిటల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకు నువ్వు చెప్తున్నావు? అరే నాట్ ఇంట్రెస్టెడ్. వై యూ సేయింగ్ నాట్ ఇంట్రెస్టెడ్? వెల్ యూ వెంట్. ఇప్పుడే సెట్ అయింది. జస్ట్ వాష్రూమ్ బయట ఎక్కడ వెళ్ళలేదా? ఇక్కడికి రాగానే వచ్చిందా? అయిపోయింది స్క్రిప్ట్. ఇప్పుడే సెట్ అవుతుంది. సెట్ అయిపోయింది ఆల్మోస్ట్. వాట్ షుడ్ ఐ టాక్? ఏమైంది? స్క్రిప్ట్ అయిపోయింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి తీసుకొచ్చిరా? ఏం లేదు. ఏంటి? ఐ జస్ట్ ప్రపోజ్ ఇట్. సి వాట్ షుడ్ ఐ డూ? నేను ఏం చేయాలి? నచ్చితే ఒప్పుకోలేదంటే
నచ్చితే నచ్చిందని చెప్పు. నాట్ ఇంట్రెస్టెడ్, నేను అదే చెప్తున్నాను. నేను నచ్చలేదు కాదు. చాలా మంచోడు, నెక్స్ట్ లెట్ మీ గో, నేను వెళ్తా. ఓయ్, కూర్చో కాసేపు, కూర్చో కాసేపు మాట్లాడాలి. Not ఫీల్ interested. ఫ్రీ, మైండ్ ఫ్రెష్ చేసుకో. I don't want to talk. I don't want to talk. I'm Why? not interested. Let me go. సీరియస్గా నీ స్మైల్ సూపర్ అసలు. అస్సం చూడగానే వావ్ అనిపించే అమ్మాయి దొరకాలనుకుంటున్నా. చూడగానే అవసరం అనిపించే అమ్మాయి దొరికింది. నీకు నచ్చిన టైం తీసుకో, టేక్ యూర్ ఓన్ టైం. I don't చాలా want to take మంచోడు. time. I'm not వెల్ interested. సెటిల్డ్, మంచోడు, చాలా మంచోడు. నా మాట విను. I'm not interested. నాకు ఎంత టైం ఇచ్చినా నేను చెప్పే ఆన్సర్ ఇదే. I'm not interested. అంతే. సరే ఐస్ క్రీమ్ తిను, చల్లబడుకోకుండా నో, నాకు వద్దు. తిను. నువ్వు ముందు నాకు వద్దే వద్దు. నువ్వు ముందు తిను. తినేసే I don't కొంచెం. want the food. ఇదంతా మర్చిపో, ముందు ఐస్ క్రీమ్ తిను. నేను అసలు ఇది రాగానే చెప్పినా నేను తినాను. నేను ఆ రోజు అసలు నేను అవి తాగనివి తినను. మరి ఏం తింటావు? నేను చాలా అదో గమని టైప్. పెళ్ళి చేసుకొని రా, నేను పప్పాను తింటా. అదే వాడు చెప్తాను. ఎంత తెలుసా, ఆ రోజు నుంచి నాకు పిచ్చి లేపుతూనే ఉన్నాడు. ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్ వస్తాను. నేను అడుగు. చేయాలి దానికి. పిచ్చి లేస్తున్నా mad about you. నేనేం చేయాలి? Do you know I'm mad about you? డాడీ ఫోన్ చేస్తాడు. Do you know I'm mad about you? Seriously. నేను విని ఇప్పుడు నేను పిచ్చిదాన్ని psyched with అయిపోతాను. ఇవన్నీ ఉంటాయి. సీరియస్లీ నాకు పేసుకుని పిచ్చి ఇక్కడ నుంచే తీసుకెళ్ళి. సీరియస్గా అరే అరే నీకు ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదు కదా. వస్తావా? నేను వెళ్ళాలా? నేను తీసుకెళ్తా. నో, ఐ Serious కెన్ గా మై తీసుకెళ్ళు. సెల్ఫ్. నేను మా అన్నయ్య కాల్ చేస్తాను, నేను వెళ్ళిపోతా. ఎందుకు నేను వెళ్తా. ఎక్కడికి? మీ అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడాలి. ఆల్రెడీ నువ్వు వచ్చేసావు నా లైఫ్లోకి. ఎక్కడికి వెళ్తావు? నీకు నా లైఫ్ దాటి నువ్వు వెళ్ళిపోలేవు. కూర్చో కూర్చో. ఇది నాకు టార్చర్. దిస్ ఇస్ మై ఫీల్. ఇక్కడ ఫీల్ ఎక్కడ ఉంది? ఇది నాకు నేను ఫీల్ అవుతున్నా కదా, నువ్వు ఆటోమేటిక్గా ఫీల్ అవ్వలేవు. రూల్ ఉందా? నేను ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వాలని? నువ్వు ఆటోమేటిక్ ఫీల్ అవుతావు అని చెప్తున్నా. నువ్వు ఫీల్ అవ్వాలి అని నేను కండిషన్ నేను పెట్టట్లేదు. కాను, నేను కాను. చాలేదా? యా, నాతో ఫ్రెండ్షిప్ చేయి కొన్ని చెయ్య. days. భయమా పడిపోతానని? అంత లేదు, అర్థమైపోయింది. అంత లేదు. భయపడుతున్నా. అరే లేదు. అలా వాట్ ఐమ్ సేయింగ్. నేనేం చెప్పాను చెప్పు, వన్స్ ఒక్కసారి చెప్పు. బై అండ్ బై టు యూ ఆల్సో. హలో Bye. హలో కూర్చో, విదూష. ఫస్ట్ కూర్చో, హలో కూర్చో, కూర్చో. విదిష ఇట్రా, ఇట్రా, ఇట్రా విదిష. హలో ఒకసారి ఇట్రా. ఓకే, ఏం కూడా చెప్పాలంటే గుర్తు వస్తలేదు బ్రో. వస్తలేదు బ్రో. బ్రో ఒక కొటేషన్ చెప్తే ఇక్కడ కట్ చేయొద్దు. వస్తుంది బ్రో. సో ఎందుకు వెళ్ళిపోతున్నారు అలా? అరే ఇది నాకు తెలుసు స్టోరీ ఇది. ఎందుకు వెళ్ళిపోతున్నారు? బాగానే ఉంది. లిటరల్లీ నువ్వు చాలా గ్రేట్. ఎందుకు? కాదు అంత బాగుంది స్టోరీ. బాగుంది కదా, ఐస్ క్రీమ్ ఆర్డర్ సరే, లవ్ అంటే ఏంటి వెన్నీలా బాగుంటుంది. పర్లేదంటే తింటా, మీకు ఏం ప్రాబ్లం లేదండి. కథకి ఓకే చెప్పమను. ఇట్లా తింటా కానీ అసలు ఏమది ఆ కథకి ఓకే చెప్పమని అంతే. రెమ్యూనరేషన్ బి మాట్లాడుకోమని చెప్పు. నేను ఆల్రెడీ ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు. డౌరీ కూడా అవసరం లేదు. ఫుల్ మనీ, ఫుల్ క్యాష్.
హలో రెమ్యూనేషన్ డౌరీ కాదు రెమ్యూనేషన్. నా స్టోరీ నేను చెప్తున్నా భయ్య, తనకు అర్థం అవ్వట్లేదు. సరే నెక్స్ట్ ఏమవుతుంది? అర్థం కావాలంటే లవ్ చేయాలి ఫస్ట్, తర్వాత అర్థం అవుతుంది. లవ్ మీన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. నువ్వు అండర్స్టాండ్ అవ్వు ఫస్ట్, డెఫినెట్లీ నువ్వు లవ్ చేస్తావు. ఆ? ఇంకా చెప్పు, యాక్సెప్ట్ చెప్పు. నువ్వు ఓకే చెప్పాలనుకుంటున్నావు బట్ చెప్పట్లేదు. బాయ్ చెప్పింది అయిపోయింది, ఎంతసేపు బాయ్ బాయ్ అంటే బీ విత్ యూ ఫర్ ఎవర్. ఐస్ క్రీమ్ తిను చల్లగా. అదేనా బాయ్ అంటే బీ విత్ యూ ఫర్ ఎవర్, అదే కదా చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ దట్. సీరియస్ అసలు ఎన్ని ఒకటి చెప్పాలా నీకు, ఒకటి చెప్పాలా? బాపు గీసిన బొమ్మ అంటారు, కానీ నువ్వు బాపు వాళ్ళ డాడీ గీసిన బొమ్మ. సీరియస్లీ అంత బాగుంది. సీరియస్గా అరే మీరు నమ్మట్లేదేంటి? జెన్యున్గా చెప్తున్నా. ఫీల్ మై లవ్, ట్రస్ట్ మీ. గోపిక లేదా? హలో, చచ్చిపోయిందా? ఫైనల్. అసలు నేనేం చెప్పాను మీకు? ఏం చెప్పాను? గుర్తులేదు. ఏం చెప్పాను? చెప్పండి. ఐ లవ్ యూ చెప్పానుగా. ఆ? చెప్పండి ఏం చెప్పాను నేను? మీరు చెప్పండి. నేను చెప్పాను, మీదే డిసిషన్. ఏంటి సాల్వ్ చేయాలా? పైన సీన్ కట్ చేసి కెమెరా అక్కడ అక్కడ చూడు ఒకసారి. కెమెరాకి హాయ్ కెమెరాకి హాయ్ చెప్పు ఒకసారి. అక్కడ వాష్ బేసిన్ దగ్గర అక్కడ అడ్డు ఒకసారి అగో హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చెప్పు ఒకసారి. ఆ గ్లాస్ ఉందా? గ్లాస్ మధ్యలో ఇక్కడ ఉంది ఇంకా. మహానటి ఒకసారి కెమెరాకి హాయ్. హ్యాపీ బర్త్డే టు యూ. ఒకసారి కెమెరాకి హాయ్ చెప్పు. స్క్రిప్ట్ బాగాలేదా? యాక్చువల్గా ఇది నరేట్ చేద్దాం అనుకున్నాను. స్క్రిప్ట్ బాగుందో బాగాలేదా అని చెప్పేసి రియాక్షన్ ఏంటి? ఇంకొక 3 ఐస్ క్రీమ్ పైన అప్పటికెళ్ళి చూస్తున్నాడు అసలు ఎక్స్పెక్ట్ చేసినావా ఇట్లా అవుతుందని? అనుకున్నావా ఇట్లా వేస్తారని? ఎట్లా అనిపించింది నీకు ఇప్పుడు? నీ ఫీలింగ్ ఎట్లుంది? I don't know what to say. ఏం చెప్పాలి అసలు? బాగుందా బాగాలేదా? ఎట్లుంది ఎట్లుంది నీ ఫీలింగ్ ఎట్లుంది? ఇంతకుముందు అయిందా నేను ఇలా? జస్ట్ కూల్ కామ్, కీప్ కామ్, మైండ్ ఫ్రెష్ చేసుకో. ఐస్ క్రీమ్ మస్తు గరం గరం ఉండాలి. అసలు ఏం చేశారు మీరైతే? ఓకేనా ఇది? పైన ఓకే ఓకే ఏంటి? అయిపోయింది. వెళ్దామా? ఏదో ఒకటి నమ్మాలి కదా. వెళ్దామా? ఆగు. ఎందుకు ఆగు, కొద్దిసేపు ఆగొచ్చుగా. మళ్ళీ ఒకటి ప్లాన్ చేస్తాను. సీరియస్గా రింగ్రీస్గా చదివితే ఎట్లా అనిపించింది అంటే ఈ ప్రాంక్ ఎట్లుంది? ఆడ ఐస్ క్రీమ్ మీద అప్పటి నుంచి వస్తాను, నేను అటు నుంచి వస్తా అంటుండే ఎట్లుంది నీ ఫీల్ ఎట్లుంది చెప్పండి జస్ట్. ఏంటి feeling? ఈ వీడియో మేము పోస్ట్ చేసుకోవచ్చా? ఈ వీడియో మేము పోస్ట్ చేసుకో